హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు బనానా ప్యాన్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక 4 బనానా తీసుకొని పైనంతా తొక్కు తీసి మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు బెల్లం వేసేసుకోండి. కొన్ని పాలు పోసేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. వేరే బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ జ్యూస్ మొత్తం ఇందులో వేసేసుకొని కలిపేసుకోండి. పిండి బ్యాటర్ అనేది లూజ్గా కావద్దు, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కొంచెం చిటికెడు సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. బనానా వేస్ట్గా ఉన్నప్పుడు పడేస్తూ ఉంటాం కదా, బాగా పండినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ పైన ఒక పెన్నం పెట్టేసుకొని ఇలా టిష్యూ పేపర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న దోశల మాదిరిగా వేసేసుకుంటే ప్యాన్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన చిన్న క్యాప్ పెట్టేసుకొని కొంచెం ఒక 2 సెకండ్ ఇలా ఉడికితే అప్పుడు పైన బబుల్స్ లాగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక సైడ్ కాలాక వేరే సైడ్ టర్న్ చేసేసుకొని కాల్ చేసుకోవడం. ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకోండి. అంతే అండి, బనానా ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా వేసేసుకుంటే పైన హనీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఎలా ఉందో